నమస్తే, వెల్కమ్ టు యూఏ టీవీ. ఖమ్మం మొత్తం వరదలకి ఎంత ఎఫెక్ట్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. సో మనం ఇప్పుడు ప్రస్తుతం ఖమ్మం మున్నేరు వాగులోనే ఉన్నాం. ఇది చాలా ఎఫెక్టెడ్ ఏరియా, ఎందుకంటే ఫ్లడ్స్ ఒకేసారి దాదాపుగా మనం బ్రిడ్జ్ చూస్తున్నాం కదా, ఆ బ్రిడ్జ్ మీద నుంచి వాటర్ వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళంతా కూడా మొత్తం నిరాశ్రయులు అయిపోయినటువంటి పరిస్థితి. దాదాపుగా 2 రోజులు ఈ ప్రవాహం ఇలాగనే కొనసాగుతూ మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. అంతే ఆ లెవెల్లో వాటర్ అంత పైకి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు, ఎందుకంటే అందరూ కూడా నిరాశ్రయ అయిపోయారు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కానీ వాళ్ళ ఆస్తి మొత్తం కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ముఖ్యంగా చూసుకుంటే ప్రతి ఒక్క ఎవరైతే ఖమ్మం ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా చూసుకుంటే ఈ ఫ్లడ్ ఏరియాకి సంబంధించి అంతా కూడా చాలా ఇబ్బంది పడినటువంటి వాతావరణం మనం చూసాం. ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు. వాళ్ళు ఏదైతే వరదల్లో ఉండిపోయినటువంటి వాళ్ళ సామాన్లన్నీ కూడా ఈరోజు ఇదే వాగులు వాళ్ళు బట్టలన్నింటిలో కూడా ఉతుక్కునేటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగిందో వీళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే అమ్మా. అమ్మా ఏం పేరమ్మా నీ పేరు? ఏం పేరమ్మా? సంధ్య. సంధ్య. ఏంటమ్మా ఏంటి మీ పరిస్థితి? పరిస్థితి ఏముంది, మొత్తం బురద అయిపోయింది. మనుషులు ఆందోళన, అన్ని సామాన్లన్నీ కొట్టుకెళ్ళిపోయినాయి. ఎవరికి తినడానికి కూడా తిండి లేదు. ఇంట్లో అన్ని వెళ్ళిపోయినాయి, బట్టలు గిట్టలు ఇగో బురద మొత్తం అయ్యే ఉత్తుకుంటున్నాం. ఇప్పుడు కట్టుకున్నాను బట్టలే వాళ్ళు వీళ్ళు వేసుకుంటున్నాం, మొత్తం వెళ్ళిపోయినాయి. టవళ్ళు లేవు, చెద్దర్లు లేవు, చలికి వణుకు పుట్టుకుంటా పిల్లలతో వండుకుంటున్నాం. ఇంట్లో చిన్న పిల్లలతో అంతా కొట్టుకెళ్ళిపోయినాయి, ఏం లేవు. ఇప్పుడు ఎవరు వచ్చి అసలు కొట్టబోయిన రోజు ఎవడు రాలే, నీళ్ళలో కొట్టుకుంటూ ఉంటుంటే ఎవరు రాలేదు, ఆదుకుందానికి కూడా రాలేదు ఆ రోజు. ఎవరైనా వస్తారేమో బయటకు వెళ్ళిపోదామంటే ఎవరు రాలేదు ఆ రోజు. అసలు మస్తు ప్రభుత్వం అసలు ఎవరు రాలేదండి. రేవంత్ రెడ్డి వాళ్ళంటారు, ఎవడో రాలేదు. ఇంత ప్రభుత్వం ఇంత గవర్నమెంట్ ఎవరు రాలేదు. ఉన్న విషయం చెప్తాను, అసలు ఎవరు రాలేదు. 3 మంత్రులు కూడా రాలేదండి. వచ్చిన అని చెప్తాం, మా కళ్ళ కనబడతారు వచ్చిన వాళ్ళు. రాలేదు, రాంది మేమేం చేయం. ఇంత ఇగో ఈ బతుకులు, మా బతుకులు ఈ బతుకులు కుక్కల బతుకు తింటా. ఇప్పటి వరకు కూడా తిండి లేదు. ఇంట్లో గవర్నమెంట్ ఏం లేదండి, అసలు ఏం సాయం లేదు, ఏం లేదు. ఇంతవరకు తినలేదు. ఇగో ఇక్కడ కూర్చుందాం, అసలు ఏం లేదు. వాచ్ చేసుకుంటున్నాం, ఏం చేయం మరి పోగొట్టుకు. మరి ఎవరు కొనిచ్చేటోళ్ళు లేరు, వెనక ముందు ఎవరు లేరు. మరి చేసుకోవాలి కదా, వేసుకొని ఎండ పెట్టుకుని మడత పెట్టుకుంటాం. ఏం చేయం మరి. ఇక్కడ 5-6 సంవత్సరాల నుంచి ఉంటున్నాం అని. ఇంత పెద్ద వాగు రాలేదు. పోయిన సంవత్సరం వచ్చింది కానీ అంత రాలేదు, అవతలకి రాలేదు. ఈ సంవత్సరం మామూలు ఘోరంగా వచ్చేస్తున్నాయి, ఘోరంగా. అసలు ఇంకా అసలు చాలా వరకు కొట్టుకెళ్ళిపోయినాయి. బర్రెలు గిర్రెలు మొత్తం చాలా పోయినాయి. మా బజార్న బర్రెలు ఉన్నాయి, కోడి పిల్లలు అన్ని వెళ్ళిపోయినాయి. పాపం కుక్క పిల్లలు అన్ని చాలా ఆగమైపోయినాయి పాపం ఒక్కొక్కరు. పశువులు కూడా ఎందుకు కాలేదండి. ఇక్కడ 4గురిని కాపాడారు అసలు కొట్టుకొని పోతుంటే. ఆ బజార్ మోతీనగర్ లో 4గురిని అటు నుంచి ఎవరు వస్తున్నారో తెలియదు కానీ 4గురిని పిల్లలే, పెద్దోళ్ళు కూడా కాదు, పిల్లల్నే తీసారు భయపడుతూ ఉంటే. అట్లా జరిగింది. నేను ఇంట్లో ఉంటా అండి, ఇంట్లోనే ఉంటా. మరి ప్రభుత్వం ఎవరైనా వచ్చి ఏం లేదండి. మొన్న ఒక ఆయన వచ్చిండు, రాసుకుండు బ్యాంక్ అకౌంట్ నెంబరు కావాలి అని రాసుకొని పోయారు. అంతకు మించి ఏం లేదు. ఇక అసలు ఏమి ఇస్తారో నష్టపరిహారం ఇంతవరకు ఎవరేం చేయలేదండి. వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు 2 చెద్దర్లు ఎవరికి 1-2 కిలోలు బియ్యం ఇస్తే వండుకున్నాను. గ్యాస్ లేని బియ్యం ఇచ్చుకొని ఏం చేసుకుంటాం. అసలు ఇప్పుడు చూస్తున్నారు కండి, ఈడ కూర్చొని కడుక్కుంటుంటే బట్టలంటే వాష్ చేసుకుంటున్నారు. పడిందండి ఇంత ఎత్తు బురద. మనం బయట రోడ్డు మీద బురద దిగబడితే ఎట్లుంటది అట్లా ఇంత లోతు పడిపోయినాయి. అసలు కాళ్ళు మొత్తం చీయ అయిపోయినాయి, మొత్తం ఏం లేదు. అసలు ఆ రోజు నుంచి జ్వరాలు అసలు ఘోరంగా, రోజు టాబ్లెట్లు వేసుకోవటమే, అంతకు మించి ఏం లేదు. అసలు ఏమీ లేదండి. ఏమన్నా ఉంటే ఇట్లా ఎందుకుంటాం. అసలు ఎవరు ఇచ్చింది ఏం లేదు. ఉన్న విషయం ఎవరికి కూడా అసలు ఆ బజార్లకు ఎవరు రాలేదు.
రేవంత్ రెడ్డి ఆయన రాలేదు, ఎవరు ముఖ్యమంత్రి అసలు స్పందించలేదు, అసలు రాలేదండి. తిరిగారు కదా మరి మంత్రులంతా ఎడు తిరిగిండ్రో ఏమో తెలియదు, మాకైతే ఎవరు రాలేదండి. చెప్తాను, వస్తే వచ్చినామని చెప్తాం, వచ్చారండి ఇట్లానని చెప్తాం, రాలేదు. అది మరి ఏంటమ్మా మరి మీ స్థానిక నాయకులు మీ ఎమ్మెల్యేలు కూడా ఏం స్పందించలేదు? అసలు ఎవరు ఏమి చేయలేదు, వాళ్ళవి కూడా మునిగిపోయినాయి కదా పాపం, వాళ్ళు కూడా మరి వాళ్ళవి కూడా కొట్టుకెళ్ళిపోయాయి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని అడిగితే మాది కూడా ఇదే పరిస్థితి కదమ్మా అని అన్నారు. ఏం చేస్తాం? ఇంకో రెండు చెల్లె మురుగుతుంది వాము ఏందా మురిగి అదంతా ఏంటి మట్టేనా? గంట అయింది, ఇది ఒక్కటి రుద్దబట్టి. గంట సేపు అయింది. పడేసుకుంటే మళ్ళా ఉతుక్కోలేము, తెచ్చుకోలేము, కొనుక్కోలేము కదా. మా హస్బెండ్ లేడు, మా కిరాణా కొట్లో పనికి వెళ్తా, బాబుని చదువుకుంటూ ఉంటా, రెంట్లు 4,000 5,000 కట్టాలి, కరెంటు బిల్లులు ఇవన్నీ ఆ నుంచి వస్తాయి, పిల్లలు బాబుని చదివించుకోవాలి, ఇవన్నీ. కరెంట్ ఫ్రీ లేదండి, కరెంట్ ఫ్రీ లేదు, ఏం లేదు. లేదండి, గ్యాస్ లేదండి, 500కి రావట్లే కదా, 850 తీసుకుంటున్నారు. గ్యాస్ 500 అన్నారు కానీ 500 లేదు, ఏం లేదు, 800 తీసుకుంటున్నారు. కాళ్ళు మొత్తం ఏంటమ్మా ఘోరంగా అయింది మీ కాళ్ళు. ఏం కావాలండి మాకు, మరి మేము నష్టపోయినాయి కొద్దిగా, మాకు తలా ఇంత సాయం చేస్తే ఏదో 10,000 అన్న ఎవరు ముక్కులో పెట్టుకోవడానికి, ఎవరికి పెట్టుకుంటాం, ఏం చేసుకుంటాం, 10,000 చేసుకోలేము, ఏమిటికి వస్తాయి 10,000? తలా ఒక 2 లక్షలు 3 లక్షలు ఇట్లా ఇస్తే కొద్దిగా ఇంటికి. ఇప్పుడు లేనోళ్ళు ఉన్నారు, అసలు ఇప్పుడు మాకంటే ఇంకా పూరా ఉన్నారు, మేమే అంటే ఇంకా పూరా ఉన్నారు, అంతకంటే దారుణమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా చూడాలి కదా గవర్నమెంట్. మరి ఏదో 10,000 ఇస్తే ఎందుకు తీసుకొని ఆయనే ఉంచుకొని మూట కట్టుకోమను, మరి ఆ 10,000 మూట కట్టుకోమని అవసరం లేదండి. ఆ 10,000 ఇగో ఈ అంతా తగ్గిపోయాక మొత్తం సెటిల్ అయ్యాక ఒక్క వారం 15 రోజులు ఆగాక ఈ నెల కాక వచ్చే నెల అయితే మేమే ఏడో ఒక్కడ అప్పు తెచ్చుకొని తీర్చుకుంటాం. ఈ 10,000 వాడిచ్చేదేంది? 10,000 మాకు అవసరమే లేదు, 10,000 మాకు అంతే. చేసేది ఏం లేదు, ఎందుకంటే ప్రకృతి. బండ్లు మేము కష్టపడి కొనుక్కున్న చిన్న చిన్న బండ్లు అన్నీ పోయినాయి, బంగారం కూడా పోయినాయి, బంగారం పోయింది, వెండి సామాన్లు అన్నీ వెళ్ళిపోయినాయి, దర్వాజలే 3 వెళ్ళిపోయినాయండి సామాన్ల నుంచి, అసలు ఏమీ లేవు, అన్నీ కొనుక్కుని అని వెళ్ళిపోయా. ఇంకా మా బతుకులు ఏంది, ఈ టైం వరకు తిండి లేదంటే మీరు ఆలోచించండి. ఇప్పుడు టైం ఎంత అయింది చెప్పండి, ఈ టైం వరకు తిండి లేదు, ఎవడు ఆదుకున్నాడు లేడు, మరి ఇక ఏం చేయాలి చెప్పండి. కంపల్సరీ నిజంగా మీకైతే న్యాయం జరగాలి, మీకు కంపల్సరీ చెయ్యాలి. మినిమం అంటే కనీసం వాళ్ళు అంటే 10,000 ఎటు సరిపోవు, మినిమం 1,00,000 మీకు రావాలండి, అట్లా ఇస్తేనే కొద్దిగా సెట్ అయింది. ఇప్పుడు పోయినవన్నీ కొనుక్కుంటాం కదా, కొద్దిగా వాళ్ళ పేరు చెప్పుకోనైనా కొనుక్కొని కొంచెం. లేవండి, ఇల్లు లేవు, కిరాయి ఇంట్లో ఉంటున్నాం, కిరాయి ఇంట్లోనే ఉంటాం. రాలేదండి, ఏమి రాలేదు, ఇచ్చిన వాళ్ళకే ఇచ్చుకున్నారు, అవి కూడా మాకేం రాలేదు. గవర్నమెంట్ చెక్ చేసుకున్నా తెలుస్తుంది, మాకు భయమేం లేదు, దాంట్లో మాట లేకుండా చెప్పేస్తాం, ఎందుకు భయపడాలి. సో అక్క చాలా బాధపడుతుంది, చూస్తూనే ఉన్నాం. నిజంగా చూస్తే ఈ ఏరియా ఒక్కసారి మనం గమనిస్తే ఆ బ్రిడ్జి మీద నుంచే వెళ్ళినాయి అంటే నీళ్లు ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. ఏరియా మొత్తం కూడా మునిగిపోయింది, వీళ్ళందరూ కూడా నిరాశ్రయులు అయిపోయారు పాపం, మొత్తం కొట్టుకుపోయినాయి. ఇవన్నీ కూడా బట్టలు వాళ్ళు వేరే బట్టలు వేసుకోలేక ఎవరో ఇచ్చిన బట్టలు ఇప్పుడు వేసుకుని ఇక్కడ ఉన్నటువంటి ఆ బట్టలన్నిటి ఉతుకునే పరిస్థితికి వచ్చింది. నిజంగానే ఇది చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం స్పందించాలి. 10,000 రూపాయలు వీళ్ళకి ఏమాత్రం సరిపోయే పరిస్థితి లేదు. కనీసం నిజంగానే అక్క అన్నట్టుగా 1,00,000 ఇస్తే వాళ్ళ బతుకు కొంచెం వెలుగు చూపిన వాళ్ళు అవుతుంది ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సరే, ప్రకృతి విపత్తు ఇది, దాన్ని ఎవరు ఏం చేయలేరు, కానీ గవర్నమెంటే వీళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ వాపోతున్నటువంటి అంశం. అందరికి నష్టపోయినాం కదా, నష్టపోయిన వాళ్ళందరికి కూడా ఇస్తే కొద్దిగా సాయంగా ఉంటది. ఇప్పుడు వాళ్ళకి తలుసుకుంటాం, ఇంకోసారి గెలిపిస్తాం అది. కానీ ఇట్లా చేసేదనుకో అది కూడా ఉండదు, తిట్టుకుంటారా, అమ్మ నా బూతులు తిట్టుకుంటారు, ఉన్న విషయం మామూలుగా తిట్టుకోరు. ఇప్పుడు ఎవరైనా ఇంత కష్టపడి రూపాయి కూలి పని పోయి 300 రోజుకు 300 కూలిపోతామండి కిరాణా కొట్లలో. 300 మీరు చెప్పండి, ఇక అట్లా కూడా పోయి సంపాదించుకొని రూపాయి తెచ్చుకుంటే ఇది బతుకు. బాబు ఉండండి.
సో ఆమె ఇక భర్త లేడు. లేడండి. వస్తుందా? వస్తుందండి, వేస్తుండే. ఎంత వస్తుంది? 2000 ఇస్తుండండి. 2000 ఇస్తుంది. 2000 జీతంతో బతకాలి. అంతే. అంతే. సో ఇలాంటి ఈ అక్క ఒక్కతే కాదు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ కూడా ఇదే పరిస్థితి పాపం. నిజంగా అక్క మీ పేరేం పేరు అక్క? జరీనా అక్క? జరీనా అక్క, ఏంటి పరిస్థితి? ఈ మొత్తం ఇంత దారుణంగా ఎప్పుడు రాలేదు, మీరు చూడలేదు ఎప్పుడు కూడా. మీరేం కోల్పోయారు? మాది ఇల్లే లేదండి, అసలు డోరే ఊడిపోయింది, మొత్తం ఖరాబ్ అయిపోయినాయి సామాన్లు. ఏం లేదు, వాళ్ళు వీళ్ళు ఇచ్చినవి వేసుకున్నాం. ఇవి కొన్ని ఇక బీరాలో ఉంటాయి కదండి, అవి తీసుకొచ్చేసి ఉతికేస్తున్నాం. మాకు ఇద్దరు పాపలు. ఓకే. సో ఏంటమ్మా మరి ఇప్పుడు నిజంగా ఇంత జరిగింది కదా, మరి ఏంటి గవర్నమెంట్కి ఏమైనా కోరుకుంటున్నారా? ఏమున్నదండి కోరుకోవడం, డబ్బులు వద్దు, ఏమీ వద్దు అసలు. చిన్నపాటి ఇండ్లు చూసి కట్టియాలనేసి అనుకుంటున్నాను. ఇల్లు లేదు కాబట్టి. ఇల్లు లేదు, ఒక సొంత డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదా? మాకు ఏది రాలేదండి అసలు. వచ్చినట్టే చేశారు, మళ్ళీ అక్కడికక్కడే ఇది చేసి ఇవ్వలేదు. ఇక వస్తే ఎందుకు ఉండదు. సో పరిస్థితి అయితే దారుణంగా ఉంది. సో మొత్తం మీ అంటే సామాన్లను కొట్టుకెళ్ళిపోయినా? తలుపు ఫ్రేమే ఊడిపోయిందండి, వెనక అంటే రేకులు అండి, వెనక ఫ్రేమ్ ఊడిపోయి సామాన్లన్నీ వెళ్ళిపోయాయి. బట్టలు కట్టుబట్టలతో ఉన్నారు అంతే మీరు? అవి మొత్తం పోయినాయి, ఇవి బీరాలో ఉన్నాయి, కొన్ని ఆగిపోయినాయి అంతే. సో ఉన్న ఏ అక్కని కదిలించినా కూడా ఇదే బాధ వాళ్ళు పాపం వెళ్ళగక్కుతా ఉన్నారు. నాట్ ఓన్లీ ఈ వాగు పొంగింది ఇక్కడే అని కాదు, మొత్తం ఇది సంబంధించిన అటుపక్క ఇటుపక్క కూడా అన్ని ఇళ్ళు కూడా ఇదే పరిస్థితి. ఇలాంటి విపత్తు అసలు ఖమ్మంలో ఎప్పుడు కూడా ఇలాంటిది ఎప్పుడు రాలేదు. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం 45 ఏళ్ల క్రితం ఎప్పుడో వచ్చిందంట, అది కూడా ఇంత ఎఫెక్ట్ కాలేదు. బట్ ఇప్పుడు ఇది చాలా ఎఫెక్టెడ్గా వచ్చింది. దీనివల్ల చాలా ఆస్తి నష్టం జరిగింది. దాదాపుగా పక్కనున్న బ్రిడ్జి మీద కూడా 9 మంది ప్రజలు 9 మందిని సుబాన్ అనే ఒక వ్యక్తి కూడా కాపాడడం జరిగింది. ఇప్పుడు అక్కడ కూడా నెక్స్ట్ వెళ్ళబోతున్నాం. సో నిజంగా చూస్తే ఇదే వాగు, ఈ వాగు పొంగే మొత్తం అంతా కూడా ఇంత బీభత్సం జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఖమ్మంలో. సో మొత్తం కూడా అక్కడున్న ఇళ్ళన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యా, గుడి ఎక్కడెక్కడ అన్ని ఇనుప సామాన్లన్నీ కూడా కొట్టుకొచ్చి ఇక్కడ ఆగిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఖమ్మం అదేవిధంగా ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితి నెలకొంది. సో గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం ఎమ్మటే తక్షణమే స్పందించి వీళ్ళకి తగు న్యాయం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి అంశం. సో చూద్దాం మరి ఏం జరుగుద్దో. ఎందుకంటే జరిగినటువంటి అనర్థం అంతా ఇంత కాదు, ప్రజలందరూ కూడా న్యాయం జరగాలని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నటువంటి అంశం. సో దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా యోఐటీవీ ప్రత్యక్ష ప్రసారం లైవ్ ఇస్తామనే ఉంది. సో ఒకసారి ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.